స్టార్ట్ చేయండి. వందే గురు పరంపరాం నారాయణ సమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణ సమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శ్రీ గురుభ్యో నమః. గణాధ్యక్షాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదాశివసమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాణిక్యవీణాముపలాలయంతి మదాలసామంజులవాగ్విలాసాం మాహేంద్రనీలాం ధృతికోమలాంఘీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోర్నదే కుంకుమరాగశోణే పుండ్రీక్షుపాశకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతః. సభాదేవతాభ్యో నమః. ఇవాళ రోజున శ్లోకం క్లాస్లో ఈ శ్లోకం రాసుకోండి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. నోట్ చేసుకోండి. వందే శంభు ఉమాపతిం. వచ్చిన వాళ్ళు ఇంకోటికి రాసివ్వండి. మీరు చెప్పండి, ఫస్ట్ అనండి, వచ్చేస్తే ఆటోమేటిక్గా రాయడం మెల్లగా రాసుకోవచ్చు. అందరు నాతో పాటు అనండి. నేను అంటాను, రిపీట్ చేయండి. రాయడం కావాలంటే ఇది మళ్ళీ వచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. మళ్ళీ వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. నేను చెప్పేటప్పుడు మీరు అంటూ కూడా రాసేసుకోవచ్చు, అందుకే అన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. నోట్స్ రాయండి అందరూ. ఇది పనికొస్తుంది, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి ఉంటుంది. మీకు వచ్చినా కూడా నోట్స్లో ఉండాలి. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే పన్నగభూషణం చెప్పండమ్మా. మృగధరం వందే పశూనాం పతిం. రాస్తూ చెప్పండి.
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం రాసారా? వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే సూర్యశశాంకవర్ణనయనం వందే ముకుందప్రియం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే సూర్యశశాంకవర్ణనయనం వందే ముకుందప్రియం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే సూర్యశశాంకవర్ణనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం 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 ఈ శ్లోకంలో ఏమంటున్నారు? నమస్కారం చేస్తున్నారు శంకరాచార్యుల వారు. ఎవరికి? శంభు అని ఎవరికి పేరుంది? శివుడికి ఉంది. ఆయనకి ఇంకో పేరుంది ఉమాపతిం, పార్వతి యొక్క భర్త. శంభుం ఉమాపతిం. సురగురు అంటే దేవతలందరికీ గురువీన, దక్షిణామూర్తి స్వరూపం అని అర్థం. దేవతలు అందరికీ కూడా గురువు. అలాంటి ఆయన జగత్తంతా రావడానికి కారణం ఆయనే. ఆయనలోంచే జగత్తంతా వచ్చిందని చెప్పడానికి ఈ ఫస్ట్ లైన్ అర్థమైంది అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ అలాంటి శంకరుడు శంభువు మళ్ళీ ఈయనకి ఏ లక్షణాలు ఉన్నాయి? ఎవరికి దండం పెడుతున్నారు? పన్నగభూషణం, పాములన్నిటినీ ఆభరణాలుగా వేసినవాడు పన్నగ భూషణం. అవునా? అలా ఆయన ఇంకేమున్నాయి లక్షణాలు? మృగ చర్మాన్ని ధరించాడు. మృగధరం అంటే మృగ చర్మం కట్టుకున్నాడు కదా, తోలు. అలానే అలాంటి శంకరుడికి నమస్కారం. ఆయనకి ఇంకో పేరేంటి? పశూనాం పతిం. పశువు అంటే జ్ఞానం లేకపోతే పశువు అంటారు. జ్ఞానం లేకపోతే పశువు. పశువు అంటే మనిషి కాకుండా ఉన్న జంతువులని కాదు, జ్ఞానం లేకపోతే పశువు అంటారు. అలాంటి పశువులకు నువ్వు పతివి కాబట్టి మమ్మల్ని నీ కాలికి కట్టేసుకో, మాకు జ్ఞానం ఇవ్వు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. అంటే నాకు కూడా జ్ఞానం లేదు, నేను కూడా పశువునే, నువ్వు పశుపతివి, అందుకనే నేను నీ వాడను. నువ్వేం చేస్తావు? నీ కాలికి నన్ను కట్టేసుకో. ఎక్కడ నా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది, నా మనసు నీ కాలికి కట్టేసుకుంటే ఏమవుతుంది? ఎప్పుడు నీ దగ్గరే ఉంటా, అప్పుడు నాకు జ్ఞానం వస్తుందని చెప్పడానికి. అలానే వందే సూర్య శశాంక వహ్నినయనం. సూర్యుడు చంద్రుడు అగ్ని కన్నులుగా గలవాడు. అర్థమైందా? సూర్యుడు చంద్రుడు ఇక్కడ అగ్ని, ఆ మూడు కూడా ఆయన కన్నులుగా గలవాడు. అలాంటి శంకరుడికి నమస్కారం. మళ్ళీ ఇంకేమంటున్నాడు? ముకుంద ప్రియం, విష్ణువుకి చాలా ఇష్టమైన శంకరుడు. అందుకని వందే ముకుంద ప్రియం వచ్చింది. లాస్ట్లో వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. నిన్ను ఆశ్రయించిన భక్త జనకోటికి అందరికీ నువ్వు కాపాడేవాడివి. అలాంటి శంకరుడా నీకు నమస్కారం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అర్థమైందా? శంకరుడి యొక్క రూపం వర్ణన అయింది దీనిలో. ఆయన ఆభరణాలు ఏం వేసుకున్నాడు, ఆయన ఏం కట్టుకున్నాడు, ఆయన కళ్ళు ఏంటి, ఆయన ఎవరికి ఇష్టము, ఆయన ఎవరికి కాపాడు, అలాంటి శంకరుడికి వందే నమస్కారం పెడుతున్నారు. సరే, ఈ గురువుగారు కూర్చున్న పీఠాన్ని ఏమంటారు? వ్యాసపీఠం, గురుపీఠం, శంకరపీఠం. వెరీ గుడ్. పొద్దున్న లేవంగానే ఎలా స్టార్ట్ అవ్వాలనుకున్నాం? శ్రీహరి శ్రీహరి శ్రీహరి. అలారం పెట్టుకున్నారా? శ్రీహరి శ్రీహరి అని. పడుకునేటప్పుడు శివ 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 అని పెట్టుకుంటే అది ఆఫ్ చేసేసి పడుకోవచ్చు. అట్లీస్ట్ ఆ సౌండ్ విని పడుకోండి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మొబైల్ ఓపెన్ చేయకూడదు. ఇక అన్నీ అయిపోయాక ఆ సౌండ్ రావాలి, ఆ సౌండ్ వచ్చాక పడుకోండి. అట్లీస్ట్ అది రిధంలో అలవాటై మనసుకు పట్టుకుంటుంది. రాత్రి ఆ సౌండ్ వినకపోతే నిద్ర రాదు, అదే పుణ్యం. మనసుని ఆ విధంగా ట్యూన్ చేయండి మీరు. పనికిరాని వేరే ఎన్నిటికో ట్యూన్ చేసేసాం కదా, తెలుసో తెలియకో.
సరే, దాని తర్వాత కరాగ్రవస్తే లక్ష్మి కరమధ్యే గట్టిగా. కరగౌళే గౌరీ పర్వతే కరదర్శనం. దాని తర్వాత సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే పుష్పత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. రైట్. దీని తర్వాత మనం స్నానానికి వెళ్ళిపోతాం. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే బ్రషింగ్ ఎలా పడితే అలా తోముకుంటూ ఊరంతా తిరగద్దు. బ్రషింగ్ వాష్రూమ్లో చేయండి, లేదంటే వాష్ బేసిన్లో చేయాలి. అంత అందమైన మొహం బ్రషింగ్ చేసేటప్పుడు అందరికి చూపించకూడదు. అర్థమైందా? అసలు అమ్మవారికే చూపించద్దు అంటారు. అర్థం అంటే అమ్మవారు, ఆవిడకే చూపించద్దు అంటారు. మరి దిక్కులేక ఇక పెట్టుకున్న సిస్టమ్ అట్లా ఏడిచింది కదా. అందుకని ఏం చేస్తారంటే బ్రషింగ్ అంతా చేసుకొని నీళ్ళు వేసి మొత్తం కడుక్కున్నాక అప్పుడు చెక్ చేసుకోండి అద్దంలో, నీట్నెస్ కోసం. అర్థమైందా? మీకు అర్థమై ఉంటుంది. నీట్నెస్ కోసం అద్దంలో అప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు అప్పుడు చేయకపోతే అలా బయటికి వెళ్ళిపోతాం. సో చాలామందికి ఏంటి అలవాటు, బ్రషింగ్ చేసుకుంటూ రోడ్లన్నీ తిరిగేస్తుంటారు. అట్లే దేవుడి రూమ్లో పోతారు, అట్లే కిచెన్లో పోతారు, అట్లే అన్ని రూములు తిరుగుతుంటారు. ఈ పొరపాటున స్పిల్స్ అక్కడిక్కడ పడితే ఎంగిల్ అయిపోయింది, ఇల్లంతా కడుక్కోవాలి. అలాంటి ఇంట్లో దేవుడు ఎందుకు ఉంటాడు? కొంచెం బుద్ధి ఆలోచించాలి కదా. ఇప్పుడు బర్రె ఏం చేస్తుందంటే గడ్డి తింటుంది. బర్రె గడ్డి తిని పాపం దాన్ని ఏమంటారు, కడ్డింగా మళ్ళీ తెచ్చుకొని తింటుంది కదా. సుభాషిణి తెలుసు కదా, మాస్టికేషన్. ఎస్, మాస్టికేషన్. అదేం చేస్తుంది, మళ్ళీ రివర్స్ తీసుకొని నవ్వులుతూ ఉంటుంది. ఇక్కడే దాచిపెట్టుకొని మళ్ళీ తీసి నవ్వులుతూ ఉంటుంది. ఆ నవ్వినప్పుడు ఇదంతా సొంగగారుతూ ఉంటుంది. దాన్ని చూసి నేర్చుకున్నారేమో అనిపిస్తుంది నాకు బ్రషింగ్ చేసేవాళ్ళు. ఇలా కారుకుంటా అలా ఎలా చేస్తారమ్మా గలీజు. ఎంత మీరు వెస్టర్నైజ్ కల్చరో ఏ దరిద్ర కల్చరో తెలియదు, కానీ అలా చేయకండి. అర్థమైంది? బ్రషింగ్ ఎప్పుడు వాష్ బేసిన్ నీట్గా చేసుకున్నాక అసలు మనం బ్రష్ చేసేది కూడా ఇంకోటి కనబడకూడదు. అది గలీజ్ అసలు. అన్నీ అలానే కనబడుతూ తిరిగేస్తామా? బ్రష్ చేసుకొని నీట్ కడుక్కొని అప్పుడు అద్దంలో చూసుకొని చెక్ చేసుకొని మంచిగా గ్రూమింగ్ అంతా చేసుకొని బయటికి రావాలి. వాష్రూమ్లో పోతే కూడా నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది శ్లోకం. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరైన వస్త్రం కట్టుకొని, అస్సలు బట్ట లేకుండా ఉండకూడదు, సరైన వస్త్రం కట్టుకొని ఈ శ్లోకం చెప్తూ కలసంలో మనం పువ్వు ఎలా తిప్పుతున్నాం అలా బకెట్లో ఉన్న మగ్గుతోని బకెట్లో ఉన్న నీళ్ళని తిప్పాలి. ఏమని? గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఏంటి ఇలా తిప్పేసేసి గంగే చేయమంటే అంటే అన్నీ వచ్చేస్తా అంటే వస్తాయి. ఆ మంత్రానికి శక్తి అలా. హిమాలయాల్లో గంగ మంచులాగా పడి హిమాలయాల మించి ఫ్లో అవుతుంది. మంచు ఎక్కడి నుంచి వస్తున్నారు చూస్తున్నారు? పైకి పోయి ఎలా వచ్చింది? గాలిలో తేమ అనేది ఉంది, వాటర్ కంటెంట్. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చూస్తున్నారు? మరి కనబడకపోతే లేదంటారా? అలా ఆ మంత్రావాహనంతో అవి ఎక్కడ లేవు, వాటర్ ఎక్కడుందో అక్కడ అన్ని నదులే ఉన్నాయి. ఎక్కడెక్కడ వాటర్ ఉందో అక్కడ ఈ నదిలో ఏదో ఒకటి ఉంది అని అర్థం. ఇప్పుడు నేను బోరింగ్ వేసి పెట్టాను, ట్యాంక్ వాటర్ పట్టాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి గోదావరి తల్లి, అటువైపు ఆంధ్రాకి కృష్ణ, తమిళనాడుకి కావేరి, అలానే అస్సాం వాళ్ళకి బ్రహ్మపుత్ర, ఉత్తరప్రదేశ్ అటంతా గంగా తల్లి నీరుగా ప్రవహిస్తుంది మన దాహం తీర్చడానికి. అందుకనే ఆకాశంలో ఉన్న వాటర్ పార్టికల్స్ అన్నింటిలో కూడా మన అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ పార్టికల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఎవాపరేట్ వచ్చాయి? భూమి నుంచి ఎవాపరేట్ వచ్చినాయి. అదే వర్షంగా మళ్ళీ ఇక్కడ పడుతుంది. సో నదులన్నీ ఎక్కడున్నాయంటే భూమి మీద అని కాదు, అంతటా ఉన్నాయని అనుకోవాలి మనం. ఆ చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ కూడా కింద నుంచి వచ్చినవే కదా, అమ్మవారివే. అందుకనే ఆ మంత్రానికి అవన్నీ కదిలొచ్చి దానిలో సెటిల్ అవుతాయి అని అర్థం. అర్థమైందా? ఏం శ్లోకం అది? గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చేశాక శివనామం చెప్పుకుంటూ నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి, లేదు ఒంటి మీద నీళ్లు పోసుకోవాలి. మగవాళ్ళు రోజు తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు వారానికి ఒక్కసారి, మహా అంటే 2 సార్లు. అది కూడా వెంటనే చేయకూడదు. శుక్రవారం ఓ మంగళవారమో, లేదు పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఆదివారము ఇంకో వెనస్డేనో థర్స్డేనో ఒకటి అలా పెట్టుకుంటే నీట్నెస్ ఉంటుంది. ఆడపిల్లలు రోజు తలస్నానం చేస్తే అరిష్టం. మొగుడు ఉంటే మొగుడు ఆయుష్ డామ్ అంటుంది, తండ్రి ఉంటే తండ్రి మీద పడుతుంది ఆయుష్ డామ్ అన్నకి. అందుకని ఆడపిల్లలు రోజు చేయరు. నన్ను లక్ష్మి అంటారు కదా, ఆడపిల్లల్ని చేయకూడదు అలా. సరే, మగవాళ్ళు రోజు చేయకపోతే దరిద్రం, ఆడవాళ్ళు రోజు చేస్తే దరిద్రం. అంత రిస్క్ ఉంది. అండ్ ఇంకోటి దానికి చాలా కారణాలు ఉన్నాయి. పాపం మన ధర్మం ఏది మాట్లాడినా మన ఆరోగ్యం కోసమే మాట్లాడుతుంది. జుట్టు పొడవై ఉంటుంది, తడి ఉంటుంది, అది ఆరదు, నెమ్ము చేస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కూడా ఒక రీజన్. అందుకే రోజు చేయకుండా నాయన. మన ధర్మం అంతా సైన్సే. మన ధర్మంలోంచి సైన్స్ తీసుకొని సైన్స్ గొప్పది అంటున్నారు బుద్ధి లేని వాళ్ళందరూ బయలుదేరి. ధర్మంలోనే సైన్సే తీశారు.
గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు ఇరబోసుకొని పోవద్దన్నారు. రీసెంట్ ఒక చోట వీడియో చూసా, ఇరబోసుకొని పోవడానికి ఒక సేఫ్టీ ఆస్పెక్ట్ ఏంటంటే జుట్టు దీపం మీద పడి మొత్తం జుట్టు కాలిపోయింది, మొహం కాలిపోయింది. చూడండి ఎంత సేఫ్టీ, మన హెల్త్ గురించి, హెల్త్ కాన్షియస్, మన ధర్మం ఎలా ఉంది గొప్పగా. అందుకు ముడి వేసుకొని పోండి రా అన్నారు. అట్లీస్ట్ అట్లానే వేసుకుపోండి. నీళ్లు గారుతూ పోవద్దు గుడికి, ఇంట్లో నీళ్లు గారుతూ తిరగద్దు, జడ ముడి వేసుకోకుండా తండ్రికి కానీ మొగుడికి కానీ కనబడకూడదు. అర్థమైంది? ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి అంటే మగవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. సరే, స్నానానికి వెళ్ళినప్పుడు ఆ శ్లోకం చెప్పుకుంటాం, శివ 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 అనుకుంటూ, అరుణాచల శివ అనుకుంటూ 3 చెంబులు పోసేసుకొని దాని తర్వాత మీ ఇష్టం వచ్చిన ఆట ఆడుకోండి, స్నానం చేసేసి వచ్చేయండి నీట్గా. అది అయిపోయింది. అక్కడికి పూజా గదిలో సరే ఇవాళ ఇక్కడికి చెప్పుకుందాం. పూజా గది గురించి రేపు గుర్తు చేయండి. పూజ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకు మీకు సరే బొట్టు గురించి అడిగారు, వెరీ గుడ్. నెక్స్ట్ బొట్టు పెట్టుకునేటప్పుడు ఆడపిల్లలు కుంకుమ ధరించేటప్పుడు 2 ఐబ్రోల మధ్యలో ఉండాలి. శ్లోకం వచ్చి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మీకు అంత మంగళాలు జరగాలి, మాకు జరగాలి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ మంగళాలు జరగాలని ఆ కుంకుమ ధరిస్తారు. అలా ధరించి మీరు ఎవరికైనా ఎదురొస్తే వాళ్ళు వెళ్ళే వాళ్ళ పని అయి తీరుతుంది. బొట్టు లేకుండా వస్తే పని అయిపోతుంది. ఎవరు బ్యాడ్ అంటే దేవుడు ఆపేస్తాడు కదా. దేవుడు ఉన్నది ఎందుకు? మంచి పనులు ముందుకెళ్ళడానికి, అంతేగా రాక్షసుడు గెలవడానికి అయితే దేవుడు లేడు కదా. అలా సో ధర్మమైన కార్యక్రమాలు ముందుకెళ్తాయి. అలా బొట్టు పెట్టుకొని మన ఆ శ్లోకం చెప్పుకొని ఆ బొట్టు పెట్టి ఎవరికైనా ఎదురొస్తే పాపం ఏదో లోన్ పని మీద వెళ్తున్నాడో, లేదంటే ఆఫీస్కి వెళ్తున్నాడో, లేదంటే ప్రమోషన్ కోసం వెళ్తున్నాడో, అలాంటి వాళ్ళకి ఈ ఆడపిల్ల మోరు ఎదురొచ్చిందిరా అని నవ్వుకుంటూ హాయిగా వెళ్తారు. నెక్స్ట్ టైం మీ మీద ఇంప్రెషన్ వస్తుంది, తల్లి రోజులా రావా, నాకు నిన్న వెళ్ళిన పని అయ్యింది అంటారు. అంతేగాని ఎరబోసుకొని బ్రష్ పట్టుకొని బొట్టు లేకుండా అదేదో లంక నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళలా ఉంటారు. లంకలో ఉన్న వాళ్ళు తప్పించుకొని వచ్చారు కదా, అది ఇంకా భూమి తిరుగుతున్నట్టుగా ఉంటారు. వాళ్ళ ప్యాంట్లు, వాళ్ళ టీషర్ట్లు, వాళ్ళ దరిద్రమైన అవతారం. అలా వస్తే వెళ్ళేవాడు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అమ్మవారి మొహం చూసిపోవాల్సి వస్తుంది. ఏంటంటే తెలియదు, పెళ్ళి అయిందా అది తెలియదు, పెళ్లి కాలేదో తెలియదు, మన ధర్మం వాడో తెలియదు, ఇంకో ధర్మం వాడో తెలియదు, మొగుడు ముండ మూసాడో తెలియదు, మనకి ఏమీ తెలియదు. ఆ మొహాలు అలా పేలగా బొట్టు లేకుండా ఉంటాయి. ఎన్ని కష్టాలు చూసారా పాపం. ఎవరన్నా పని మీద వెళ్ళే వాళ్ళకి ఎంత డేంజర్ ఇట్లాంటి వాళ్ళ వల్ల. కలిపురుషుడు అనాలి. అలా చూసుకొని పోండి. సరే, ఆడపిల్లలు సర్వమంగళ మాంగళ్యే, మగపిల్లలు త్రిపుండ్రాలు పెట్టేటప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయ మామృత ఆత్. మగపిల్లలు వాడేటప్పుడు మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ పైన లైన్ కింద లైన్ గీసేసి లెఫ్ట్ నుంచి రైట్కి, థంబ్తోని రైట్ నుంచి లెఫ్ట్కి మిడిల్ లైన్ గీయాలి. మిడిల్ ఫింగర్తోని టాప్ మోస్ట్ లైన్, రింగ్ ఫింగర్తో బాటమ్ లైన్, లెఫ్ట్ టు రైట్, థంబ్ ఫింగర్తోని రైట్ టు లెఫ్ట్ మధ్యలో లైన్ గీయాలి. ఆడపిల్లలు రింగ్ ఫింగర్తో బొట్టు పెట్టాలి. 2 ఐబ్రోస్ మధ్యలో ఉండాలి బొట్టు. అది ఆజ్ఞాచక్రం. బుద్ధి వికసిస్తుంది, ఐడియాస్ వస్తాయి. సో అలా మనం బొట్టు దగ్గర వరకు చెప్పుకుందాం. రేపటి రోజున మనం ఏం చేద్దామంటే దీనికి కంటిన్యూషన్గా పూజ, పంచోపచార పూజ ఎట్నుంచి స్టార్ట్ చేయాలి, పూజా విధానం, అవన్నీ రేపు చెప్పుకుందాం. సరేనా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.